అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఈ మధ్య ఒక పెళ్లికి వెళ్తే చింతమనేని ప్రభాకర్ గారు, అలా అట్ ది సేమ్ టైం మాజీ ఎమ్మెల్యే, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు కూడా వచ్చారు. అక్కడ కార్ పార్కింగ్ విషయంలో, అంటే దారిలో కార్ అడ్డంగా పార్క్ చేశారని చెప్పేసి చింతమనేని గారు తిట్టిన మాత్రం బాగా వైరల్ అయింది. కానీ వాళ్ళ బిహేవియర్, వాళ్ళ కారుకి అడ్డంగా పెట్టిన విషయం నిదానంగా బయటకు వచ్చింది. ఈలోపు ఇంటి పెద్దగా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో వాళ్ళని మందలించారు అన్నట్టు మా చంద్రబాబు గారినే మందలించారు. అలాగే వంశీ గారు, ఆయన మీద ఉన్న కేసులు ఏంటి అంటే ఇన్ని రోజులు దాక్కునే ఉన్నారు. ఒకసారి ఏమో మీడియా ముందుకు వచ్చారు కానీ మాట్లాడలేదు. కానీ ఇంత చేస్తూ కూడా, ఇంత భయంలో ఉండి కూడా ఒకరిని, అంటే ఆ కేసు పెట్టిన అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించేంత ధైర్యం, అంటే కేసు విత్డ్రా చేసుకునేంత, అంటే ఏమో చూసుకునే ధైర్యం వీళ్ళకి. ఓడిపోయినా కూడా ఇంకా ఏం చేద్దామనేసి ఈ ధైర్యం వీళ్ళకి. దీన్ని ఎలా చూడాలంటారు? దీనికి సొల్యూషన్ ఏంటి? మీ విశ్లేషణ చెప్పండి సార్. అంటే ఇక్కడ మనుషుల వ్యవహార శైలికి, వ్యక్తిత్వానికి, రాజకీయాల్లో గెలుపోవడానికి సంబంధం ఉంటుంది. అంటే కొంతమంది నేర స్వభావానికి అలవాటు పడ్డ వ్యక్తులు, వాళ్ళు ఎన్నికల్లో గెలిచినా ఓడినా వాళ్ళ ఒరిజినల్ స్వభావానికి కట్టుబడే వాళ్ళ వ్యవహార శైలి కొనసాగిస్తారు. ఇవాళ వల్లభనేని వంశీ విషయం అదే నిర్ధారణ చేసింది. వాస్తవంగా అతను ఎన్నికలలో ఓటమి చెందిన తర్వాత, ఆ ఓటమి చెందిన వెంటనే ఆ రోజుల్లో యుఎస్ వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఆ తర్వాత రోజుల్లో కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి అరెస్ట్ కాకుండా ముందస్తుగా కొంత రక్షణ పొందడం జరిగింది. ఇటువంటి పరిస్థితులు ఏంటంటే, ఆ రోజు వాళ్ళు భయపడ్డది, ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే నారా లోకేష్ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ చేస్తాడు. ఆ రెడ్ బుక్ లో ఎలా అయితే యువగళం సభ గన్నవరంలో జరిగిన రోజు ఆ సభా వేదిక నుంచి నారా లోకేష్ వల్లభనేని వంశీని ఉద్దేశించి, మా తల్లిని దూషించిన ఎవరిని వదిలిపెట్టే పని లేదు అని చెప్పని ఉచ్చబోపిస్తా అనే పదం లోకేష్ వాడటం జరిగింది. ఆ వాడిన సందర్భంగానే ఆ రోజుల్లో కొడాల నాని, వల్లభనేని వంశీ వంటి వాళ్ళు మళ్ళీ తిరిగి అంతేఘాటుగా లోకేష్ కూడా ప్రతిస్పందించి, నువ్వేం చేయలేవు, నువ్వు లోకేష్ కాకపోతే లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కాకపోతే వాళ్ళ బాబు ఖర్జూర్ నాయుడు, వాళ్ళ బాబు యాలక్కల నాయుడు, వాళ్ళ బాబు లవంగాల నాయుడు అని చెప్పని చాలా హేళనగా ఆ రోజు లోకేష్ కి సమాధానం చెప్పిన తీరు కూడా మనం గుర్తు చేసుకోవాలి. కానీ ఎప్పుడైతే ప్రజల తీర్పు ప్రతికూలంగా వచ్చిందో, అదే లోకేష్ కి కీలక స్థానం దక్కిందో, వాళ్ళలో ఒకసారిగా వెన్నులో వణుకు మొదలైంది వాస్తవం. కానీ వాళ్ళ అంచనాలకి తగిన విధంగా ఎన్డీఏ కూటమి స్పందన చూసిన తర్వాత, ప్రభుత్వ పరంగా దాడులు దౌర్జన్యాల సంస్కృతిని ప్రేరేపించకుండా చట్టబద్ధంగానే చర్యలు తీసుకుంటాము అన్న విధానానికి కట్టుబడ్డ నేపథ్యంలో మెల్లమెల్లగా వాళ్ళలో కూడా మళ్ళీ తిరిగి ధైర్యం పోగు చేసుకోవటం మొదలైంది. ఇక ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఎలా అయిపోయిందంటే, వీళ్ళు ఇంకా మనల్ని ఏం చెయ్యరు, చెయ్యలేరు, వాళ్ళేదో అభివృద్ధి, రాష్ట్ర బ్రాండింగ్, విజన్ 2047 వీటి గురించే మాట్లాడుకుంటున్నారు తప్ప మన మీద చర్యలు తీసుకునే స్థాయిలో వాళ్ళకి అంతటి సీన్ కూడా లేదు అన్న ఒక రకమైన చులకన అభిప్రాయం కూడా వాళ్ళలో బలపడింది. ఆ బలపడింది కాబట్టే మళ్ళీ తిరిగి వల్లభనేని వంశీ ఇంతటి దుస్సాహసాన్ని ఒడగట్టగలిగాడు. లేకుంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి, ఆ దాడి చేసిన ఫిర్యాదుదారుణ్ణి సత్యవర్ధన్ని ప్రలోభ పెట్టా, బెదిరించా, ఏమన్నా చేయి, నువ్వు ఫిర్యాదుదారుడి చేత తానిచ్చిన ఫిర్యాదునే ఉపసంహరించుకునే విధమైన అఫిడవిట్ కోర్టులో ఫైల్ చేయించావు అని అంటే, అది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక రకమైన సవాల్ విసిరాడు వంశీ. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెగ్రిటీ కూడా ఒక రకమైన సవాల్ విసిరాడు. ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అరే, ఫిర్యాదుదారుడే ఇంత యూటర్న్ తీసుకోవడం ఏంటి, అసలు ఏం జరిగింది దీని వెనక అని చెప్పని వాళ్ళు ఒకసారి కొంచెం లోతుగా విచారణ చేయటం మొదలుపెట్టిన తర్వాత
విస్తుగొలిపే వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. వల్లభనేని వంశీ తాను రింగ్ మాస్టర్ గా ఎటువంటి వ్యవహారశైలి నడిపించాడు అనేది, ఎవరెవరి ప్రమేయంతో ఏ ఏ యాక్టివిటీకి పాల్పడ్డాడు అనేది నిర్ధారణ జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ చాలా వేగంగా స్పందించారు. అదే సందర్భంలో కొంత అలసత్వం కూడా ప్రదర్శించారు. వేగంగా స్పందించి అసలు జరిగిన సంఘటన ఏంటనేది కూపిలాగారు, వివరాలు సేకరించారు, వంశీని అప్రోచ్ అయ్యారు, అరెస్ట్ చేశారు. కానీ అరెస్ట్ చేసిన సందర్భంగా అక్కడ స్పాంటేనియస్ గా అతని ఫోను రికవర్ చేసుకోవాల్సిన దగ్గర మళ్ళీ ఫోన్ విషయంలో కొంత అలసత్వాన్ని ప్రదర్శించారు. అతన్ని అరెస్టు చేసి అదుపులోకి తీసుకొని విజయవాడ తరలించడం మీద చూపించిన శ్రద్ధ అత్యంత కీలకమైన సాంకేతిక ఆధారాలు అందించగలిగే ఫోన్ హ్యాండ్ ఓవర్ తీసుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. అంటే అదొక అంశంగా దాన్ని పరిగణించాల. తర్వాత అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు కోర్టు నుంచి అనుమతి తీసుకొని వాళ్ళ ఇల్లు సెర్చ్ చేయడానికి వెళ్ళేటప్పటికి ఫోన్ మాయమైపోయింది. ఇక్కడ ఒక ప్రశ్న సార్, రఘురామ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫోన్ లాక్కున్నారు. ఇక్కడ అలాంటి పనులు ఎందుకు చేయలేదు అసలు వీళ్ళు? అంటే పోలీసుల్లో లేదంటే పైన వాళ్ళ నుంచి ఇన్స్ట్రక్షన్ కోసం వెయిట్ చేశారా? అంటే ఇక్కడ ఒకటి, ప్రతి పోలీస్ అధికారిని కూడా మనం అనుమానించవసరంలా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఒక్కళ్లే కాదు, అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ప్రతి వరకు కూడా వారికి సంబంధించిన ఫోన్లని పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నది వాస్తవం. నారా లోకేష్ ని విచారణకు పిలిచిన సందర్భంగా కూడా లోకేష్ ఫోన్ కూడా అడగటం జరిగింది. అంటే ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆ రోజు చేసిన అరెస్టుల సందర్భంలో వాళ్ళు ఏం తప్పు చేశారనే సాక్ష్యాధారాలు వెలికితీయడం కన్నా కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలనే ఉత్సాహాన్ని ఎక్కువ ప్రదర్శించారు. కానీ ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేము ప్రొసీజర్ కి కట్టుబడి ఉంటాము అని చెప్తున్న ప్రాసెస్ లో ఆ ప్రొసీజర్ కట్టుబడి ఉండే విధానంలో చాలా లోటుపాట్లు దొరుకుతా ఉన్నాయి, చాలా సాధ్యత కూడా కనపడతా ఉంది. అది తప్పించుకునే వాళ్ళకి ఎక్కువగా ఆస్కారం కలిగిస్తా ఉంది, తప్పించుకునే వాళ్ళకి మరిన్ని అవకాశాలు కల్పిస్తా ఉంది, టైం ప్రొలాంగ్ అవడానికి ఆస్కారం కలుగుతా ఉంది. దాంతో ఏమవుతుందంటే ఈ వల్లభనేని వంశీ ఫోను టైంకి రికవర్ చేసుకోలేకపోయారు. ఏదేమైనా సరే ఒకటైతే వాస్తవం, వల్లభనేని వంశీ అయితే తాను తీసుకున్న గోతులో తానే పడినట్టుగా స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఇప్పుడు ఈ కేసులో దొరికిపోయాడు. అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోదు అని చెప్పిన ఒక అతి విశ్వాసంతో చేసిన పని ఇవాళ అతని అతి విశ్వాసాన్ని దెబ్బతీసింది, అతని వాళ్ళ జైలు పాలు చేసింది. అలాగే అభయ్ చౌదరి ఇష్యూ, అభయ్ చౌదరిది నేను కూడా చూశాను ఆ వీడియో. చింతమనేని ప్రభాకర్ గారు ఆ పెళ్లికి హాజరవుతున్న సందర్భంగా అభయ్ చౌదరి గారి డ్రైవరు, ఇక్కడ అభయ్ చౌదరిని కూడా మనం ఏకాకిన డైరెక్ట్ గా బ్లేమ్ చేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అతను కారు దిగేసి ఫంక్షన్కి వెళ్ళిపోయాడు. ఆ డ్రైవర్లు వీళ్ళు చేసే, అంటే ఈ పని చేసే వాళ్ళు వీళ్ళు స్థాయికి మించిన పనులు చేయటం పర్యవసానం. నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ అయితే అయి ఉండొచ్చు, నీకు ప్రస్తుత శాసనసభ్యుడితోటి మీ నాయకుడికి వైషమ్యాలు ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు ఫంక్షన్ కి అటెండ్ అయిన వాడివి, వేరే వారికి అప్రోచ్ కి ఆస్కారం లేకుండా నువ్వు దారి బ్లాక్ చేసేసి, ఆ దారి బ్లాక్ చేసిన తర్వాత వెనక వచ్చిన వెహికల్ వాళ్ళు ఎంతసేపు హార్న్ కొట్టినా కూడా నువ్వు వెహికల్ అక్కడి నుంచి తీయకుండా, సాక్షాత్తు శాసనసభ్యులు చంద్రబాబు ప్రభాకర్ గారు అక్కడ వరకు వచ్చి దూషించారు అని చెప్పని ఆయన బ్లేమ్ చేస్తున్న వాళ్ళు, అసలు ఆ పరిస్థితికి కారణం ఏంటి, దారి తీసిన పరిస్థితులు ఏంటి? 100% అభయ్ చౌదరి డ్రైవర్ చేసిన తప్పది. ఈ విషయంలో చింతమనేని ప్రభాకర్ గారు దూషించారు కాబట్టి ఆ దోషణల గురించి హైలైట్ చేసి, చూసారా ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నాడో ఎమ్మెల్యే అయ్యుండి అని చెప్పని చింతమనేని ప్రభాకర్ గారి వ్యక్తిత్వాన్ని పాల్పడే ప్రయత్నం చేశారు. కానీ అసలు సిసలు వీడియో సాక్ష్యాధారాలతోటి చింతమనేని ప్రభాకర్ గారు మీడియాకి తెలియజేసిన తర్వాత, అదే సందర్భంలో చింతమనేని ప్రభాకర్ గారి కన్నా అభయ్ చౌదరి డ్రైవర్దే తప్పు ఎక్కువగా ఉంది అక్కడ. కాకుంటే చింతమనేని ప్రభాకర్ గారి స్పందన,
తన గన్మెన్లను పంపించో తన డ్రైవర్ను పంపించో సమాధానం చెప్పుండొచ్చు. ఒక శాసనసభ్యుడిగా తాను స్వయంగా వెళ్ళి అక్కడ ఒక డ్రైవర్ తోటి ఇంటరాక్ట్ అవ్వాల్సిన నెస్టీ లేదు. అది ఆయన స్థాయికి కూడా సరిపోయే పని కాదు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ ఫోరంలో కొంచెం హుందా అయిన భాష మాట్లాడాలి, భాష విషయంలో అదుపులో ఉంచుకోమని చెప్పారు తప్ప అక్కడ చింతమనేని ప్రభాకర్ గారు వెళ్ళి ఉద్దేశపూర్వకంగా ఘర్షణ పడ్డారని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలా. ఇక్కడ 100% అబ్బాయి చౌదరి డ్రైవర్దే తప్పు. క్లియర్ కేస్ ఆఫ్ ప్రొవకేషన్ అక్కడ. అంటే ఒక ఘర్షణపూరిత వాతావరణం సృష్టించడానికి అతను ప్రయత్నం చేశాడు. 100% ఇవాళ చంద్రబాబు ప్రభాకర్ గారి డ్రైవర్ ద్వారా ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఏదేమైనా సరే ఈ వైసీపీ నాయకులు ఇప్పటికైనా సరే మీరు మీ దుందుడుకు స్వభావాన్ని, ఈ దౌర్జన్యపూరిత వైఖరిని, ఈ విధమైన అహంభావ ధోరణి విడనాడితే మీకే గౌరవప్రదంగా ఉంటుంది. లేదు అని అంటే ఖచ్చితంగా రేపటి రోజున అవమానకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చట్టపరంగా ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. 2019 నుంచి 24 వరకు మీ ప్రభుత్వ హయాంలో సాగించిన దౌర్జన్య కాండే ఇవాళ కూడా సాగించాలి అనుకుంటే ఈ రోజు కూడా ఇప్పుడు నెగ్గి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నాయకుల మీద మీరు అదే జులుం ప్రదర్శించాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దాన్ని చూస్తూ ఉపేక్షించదు. కాబట్టి ఇవాళ ఈ వలవరేని వంశీ విషయంలోనైనా సరే, అభయ్ చౌదరి విషయంలోనైనా సరే ప్రస్తుతం ఎదురైన ప్రతిఘటన మరింత విస్తృత స్థాయిలో ఎదురు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ధన్యవాదాలు సార్. అంటే వాళ్ళకి ఇంకా అంటే ఓడిపోయినా కూడా అంటే ఈ ప్రజలు ఇంత తీర్పు ఇచ్చినా కూడా ఇంకా బుద్ధి వచ్చినట్లేదు, పాత వాసనలు ఇంకా కనిపిస్తున్నాయి. అంటే ఖచ్చితంగా ఈ విషయంలో నా ఇతర చట్టం అయినా కూడా ఇవ్వాలి, లేదంటే ఇంకో సైడ్ నుంచి అయినా సరే హ్యాండిల్ చేయాల్సిందే. ఇలా లేకపోతే అసలు వీళ్ళు మళ్ళీ ఇలాంటి వాళ్ళు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే అధికారంలోకి వస్తే ఇంకా దారుణంగా రెచ్చిపోతారు. ఖచ్చితంగా వీళ్ళని కట్టడి చేయాలని చెప్పి ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.